విమెన్స్ డే సందర్భంగా ఈ సినిమాని మేము తీసుకొస్తున్నాం ప్రేక్షకులకి ముందుకి. ఓకే. మార్చ్ 7న. హ్మ్. సో, మార్నింగ్ షో మేము మేము విమెన్‌కి మేజర్ షేర్ రావాలి అందులో ఖచ్చితంగా అని చెప్పి మేము ఆహ్, ప్రతి విమెన్‌ని గూడా మేము రిక్వెస్ట్ చేసేదేంటంటే, తన లైఫ్‌లో ఉన్న ఒక ఇంపార్టెంట్ మేల్ పర్సన్ తండ్రి గావచ్చు, హస్బెండ్ గావచ్చు, కొడుకు కావచ్చు, అన్న గావచ్చు, తమ్ముడు గావచ్చు. సో, వాళ్ళతోటి గనక తీసుకొస్తే, వాళ్ళతోటి గనక ఈ సినిమాకి రండి. మీరు కపుల్‌గా వస్తే మిమ్మల్ని ఒక టికెట్ మీద ఇద్దరిని అలౌ చేస్తారు. దిస్ ఓహ్! ఈజ్ వాట్ ఎందుకంటే వాళ్ళొచ్చి చూస్తే నేను నా జడ్జ్‌మెంట్ కోసం నేను అది తీసుకున్నానది. ఓకే. అండ్ ఇంకొకటేంటంటే ముఖ్యంగా విమెన్స్ డే నాడు ఇదే ఆపర్చునిటీ అందరూ చూడాలి. ఎందుకంటే వీకెండ్ వస్తుంది కాబట్టి అందరికీ ఇది చూడాలి. సో, విమెన్స్ డే నాడు ప్రతి చోట మహిళా సాధికారత మీద చర్చలు పెడతారు, మీటింగులు పెడతారు. జనరల్‌గా చిన్న చిన్న ఫెస్టివల్స్ జేస్తారు. సో, నేను ప్రతి మహిళకి అప్పీల్ చేసేదేంటంటే, విమెన్స్ డే సెలబ్రేషనో, ఇంకోటో అలా భావించి, ఈ సినిమాకి ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఉన్న పర్సన్ తీసుకురండి. కుటుంబ సమేతంగా రండి. ముఖ్యంగా 13-20 ఏళ్ల వయసున్న పిల్లలున్న తల్లిదండ్రులు ఖచ్చితంగా మీరు నలుగురు వచ్చి చూడండి. ఒక ముగ్గురుంటే ముగ్గురు. సో, వీళ్ళందరికీ గూడా ఆహ్, కపుల్‌ని ఒక టికెట్ మీద అలౌ చేస్తాం. 4 షోలకి కూడా. 8దో తారీఖున. 8వ తారీఖు. ఆ! ఒక కంప్లీట్‌గా. మ మా విమెన్స్ డే ఉమెన్స్ డే రోజు. సందర్భంగా. ఎందుకంటే ప్రతి ఒక మహిళ గనక ఈ సినిమా చూస్తే తన కుటుంబాన్ని, తన వీధిలో ఉన్న వాళ్ళని అందరిని తీసుకొని రాగలిగే, చెప్పగలిగే సత్తా వాళ్ళకుంది. వాళ్ళు అంటే అంత కమాండింగ్‌గా చేయగలుగుతారు. సో, ఒక ఓకే. మహిళ గట్టిగా నిలబడితే ఎంత హ్మ్, అంటే ఎంత మార్పొస్తది. ఇది నేను గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. అందుకని ప్రతి మహిళ నిలబడాలి. ఇలా ఇంత బలంగా నిలబడాలి. సో, ఇది నేను చెప్పే పాయింట్.